సో మన తెలుగులో త్రివిక్రమ్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు వీళ్ళిద్దరి కాంబినేషన్‌లో కుమారస్వామి జీవిత చరిత్ర, గాడ్ ఆఫ్ వార్ అని చెప్పేసి వస్తుంది మనందరికీ తెలుసు. అవును. అయితే సేమ్ ఇదే థీమ్‌తోని తమిళ్‌లో ధనుష్ గారు, వెట్రిమారన్ గారు సినిమా తీస్తున్నారు. సో అంటే ఇలాంటి క్యారెక్టర్‌లో వీళ్ళిద్దరిలో ఎవరికి పర్ఫెక్ట్ సెట్ అయితాయి అనుకుంటున్నారు? మనం అంటే తెలుగు వాళ్ళం కాబట్టి ఎక్కువగా ఆదరించేది ఎన్టీఆర్‌ని. ఎన్టీఆర్ అయితే బాగా సూటబుల్ అవుతుందేమో అనిపిస్తుంది నాకు. హ్మ్. ఖచ్చితంగా కుమారస్వామి గెటప్‌లో ఆయనకున్నటువంటి ఆ గ్లామరు, హ్మ్. అంటే మనకు నచ్చిన గ్లామరు, మనం మెచ్చిన గ్లామరు ఎన్టీఆరే. ఆ! కాబట్టి మనం ఎన్టీఆర్‌ని ఎక్కువగా ఆరాధిస్తాం. తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. హ్మ్. ఆయన ఏ సినిమా చేసినా ఆయన మాటల్లో ఉన్నటువంటి మాధుర్యాన్ని ప్రేక్షకులు మాత్రం అభినందించి చప్పట్లు కొట్టి ఆరాధిస్తారు. కాబట్టి హ్మ్. ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న హ్మ్. ఆ సినిమా గాడ్ ఆఫ్ వార్ హ్మ్. ఓ బ్రహ్మాండంగా నచ్చి మన తెలుగు ప్రేక్షకులంతా మెచ్చి హ్మ్. సూపర్ డూపర్ హిట్ అయ్యి మన తెలుగు సినిమా చరిత్రకు ఓ మంచి సినిమాగా వస్తుంది అని నేను నమ్ముతాను. అంటే సార్ ఇక్కడ చిన్న పాయింట్ ఏంటంటే మనదే మన వాళ్ళ సినిమా ఇంకా స్టార్ట్ కూడా అవ్వలేదు. ఉమ్. బట్ అక్కడ తమిళ సైడ్ నుంచి ఆల్రెడీ ఫస్ట్ పోస్టర్ కూడా వదిలేరనమాట ధనుష్ గారిది. ఉమ్. సో వాళ్ళది ఫస్ట్ వస్తుందేమో అంటే ఇది మన ప్లస్ అయింది అంటారా మనకి లేకపోతే మైనస్ అయింది అంటారా? ప్లస్ మైనస్లు ఏముండండి, ధనుస్సుని మనం అంగీకరించలేం, ఆదరించలేం. ఎందుకంటే చూస్తాం, మనం ఓ రకంగా చూస్తాం కానీ ప్రాణం పెట్టి చూడలేము. ఎందుకంటే మన ఎన్టీఆర్ గారు ఆ మొక్క వర్సస్సు వాస్తవంగా ఆయన గ్లామరు ఒక దైవానికి సంబంధించినటువంటి మూవీ కాబట్టి ఆ గ్లామర్ని మనం ఎక్కువగా ఆస్వాదించే అవకాశం మనకే ఉంటుంది. కాబట్టి ఆ, తమిళ సినిమాకి అంత ప్రాధాన్యత ఇవ్వం. ఖచ్చితంగా మన తెలుగు సినిమాకే మనం ప్రాధాన్యత ఇస్తాం కాబట్టి సెన్సేషనల్ మూవీ అవుతుంది. చాలా మంది ఏమంటారు, ధనుష్ గారికి కూడా మంచి మార్కెట్ ఉంది, బాలీవుడ్ లో కూడా మార్కెట్ ఉంది, ఆయనకు పాన్ ఇండియా పరంగా మార్కెట్ ఉంది కదా. ఉమ్. మరి ఆయనకు కూడా మంచి హిట్ పడే ఛాన్స్ ఉంది కదా అంటున్నారు. హిట్టు పడుతుందేమో తప్ప మనమైతే అంత పెద్దగా ఆదరించలేము. ఉమ్, మనం ఆయన కూడా అప్పుడు ఎన్టీఆర్ గారు కూడా ఈవేళ పాన్ ఇండియా హీరోనే. ఉమ్, ధనుష్ అని కాదు, ఎన్టీఆర్ కూడా పెద్ద పేరే ఉంది కదా. ఉమ్, కాబట్టి ఇద్దరిలో కూడా మన తెలుగు రాష్ట్రాలు ఎక్కువగా సినిమా వాళ్ళని అభినందిస్తూ ఆరాధిస్తూ ఆ, అత్యధిక స్థాయికి తీసుకెళ్లేది ఏదైనా ఉందంటే మన తెలుగు సినిమా పరిశ్రమ. కాబట్టి మనది ఫస్ట్, వాళ్ళది సెకండ్. ఇక్కడ పౌరాణికంగా వస్తే నందమూరి వంశానికే ప్రాధాన్యత ఉంటుంది. సో ధనుష్ అంటే నార్మల్గా లవ్ స్టోరీస్ వీటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడు. మన మన ఎన్టీఆర్ అంటే యాక్టింగ్ ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. సో మురుగన్ ఆల్వేజ్ ఎన్టీఆర్ బాగా చేస్తాడనే ఉంటుంది. అదిగాక త్రివిక్రమ్ రైటింగ్ ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. అందులో ఆ మురుగన్ స్టోరీ అంటే ఒక తమిళనాడుకని కాదు కదా, ఇండియా వైజు దేవుడు. సో మన సైడే మనకే ఎక్కువ ప్రాధాన్యత. ఎందుకంటే వాళ్ళు ఇంతకుముందు కూడా బాహుబలి మనం తీస్తే వాళ్ళు పులి అని సినిమా తీస్తే అటర్ ల్యాప్ అయిపోయింది. అలాగే మనం బాహుబలి 2 చేస్తే అక్కడ పొన్నియన్ సెల్వన్ తీశారు, అది అటర్ ల్యాప్ అయిపోయింది. అంటే కలెక్షన్స్ రావచ్చు, ఒక మాదిరిగా రావచ్చు, కానీ బాహుబలి 2 అంత రాదు కదా. అలా వాళ్ళు ఎప్పుడు చూసినా కాపీ క్యాట్లా చేస్తారు కానీ ఎప్పుడు ఒరిజినల్ స్టోరీగా రారు. సో మనం ఎప్పుడు పోటీగా చూస్తారు. అందులో ఎన్టీఆర్దే మంచిగా పైచేయి ఉంటుందని అనిపిస్తుంది. అంటే ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే ఆల్రెడీ తమిళ్లో ధనుష్ గారి ఫస్ట్ పోస్టర్ కూడా రివీల్ చేశారనమాట. బట్ మన దగ్గర ఇంకా సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ అవ్వాల. సో వాళ్ళకి ఏమైనా ఎక్కువ ఆదరణ వస్తుందేమో అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. అంటే తమిళనాడులో అని కాదు, ఇది ఎక్కువ స్కోప్ ఉంటుంది. ధనుష్ ఇండియా వైజ్ తెలుసు, కానీ ఎన్టీఆర్ ఇప్పుడు వరల్డ్ వైడ్ అనేది ఫేమస్ అయిపోయినాడు కాబట్టి ఎక్కువ ఛాన్సెస్ అనేది ఎన్టీఆర్కే ఛాన్స్ ఉంటుంది. అందులో ఇంకా మ్యూజిక్ వైజ్ అయితేనేమి మొత్తం ఓవరాల్గా మన సైడే తెలుగు ఇండస్ట్రీనే ఎక్కువ ప్రాధాన్యత ఉండొచ్చు అని నేను అంటే అనుకుంటున్నాను. ముఖ్యంగా ఏ సినిమాని ఆదరించాలన్నా తెలుగు వాళ్ళు ఎదిరిస్తారు. ఆదరిస్తారు. ఏ సినిమా అయినా, ఏ ఇండస్ట్రీ అయినా, హాలీవుడ్ బాలీవుడ్ ఏదైనా కానీ మన ఆడియన్సే మెయిన్. మొత్తంగా ఈ పాత్ర అయితే ఎన్టీఆర్ గారికి సెట్ అయింది. ఎన్టీఆర్ ఇంకెవరికన్నా యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారికి సెట్ అవుద్దని. ఎందుకని ఆయనే? మాస్ ఉంటుంది. తర్వాత అన్నని మించినాడు ఇంకెవరు ఉండరు. ఇంకా మన టాలీవుడ్లో కాదు, ఇంకా మన ఆల్ ఇండియా నేషనల్ పరంగా చూసినా తారక్ అన్న తర్వాత ఎవరైనా. అంటే మన జనాల్లో కూడా పౌరాణిక పాత్రలు అంటే నందమూరి ఫ్యామిలీ అని ఒక ముద్ర అన్నమాట. అవునన్నా. మరి అక్కడ ధనుష్ గారు కూడా ఇండియా వైడ్ గా చాలా మంచి బేస్ ఉంది, ఫ్యాన్ బేస్. మరి ఇద్దరు ఆయనకి ఎక్కువ ఆదరణ వస్తుందని కొంతమంది అంటున్నారు. లేదన్న, ధనుష్తో ఎన్టీఆర్ పోలికేంటన్న. ఎన్టీఆర్లో అంటే పాన్ ఇండియా రేంజ్లో ఉంటారు. ధనుష్ అంటే ఇంకా ఇందులో ఉంటారు. అంటే ఆల్రెడీ తమిళ్లో సినిమా స్టార్ట్ కూడా అయిందన్నమాట. ఫస్ట్ పోస్టర్ రివీల్ చేశారు, మన వాళ్ళు ఇంకా స్టార్ట్ కూడా చేయలేదు. మరి ముందుగా రిలీజ్ అయిన సినిమాకి కదా ఎక్కువగా ఆదరణ వస్తుంది. ఏదేమైనా ఎన్టీఆర్ అన్న తర్వాతనే ఎవరైనా అన్న. ఎప్పుడు వచ్చిన ఎన్టీఆర్ తర్వాత ఎవరైనా. నాకు తెలిసి ఇది ఇటువంటి మూవీ రావడం చాలా సంతోషం. ఎందుకంటే ఇప్పుడు ఒకప్పుడు భక్తి మూవీస్ ఎక్కువ వచ్చాయి,
ఈ రోజుల్లో యాక్షన్ ఓరియంటెడ్, తర్వాత డబ్బింగ్, లవ్ స్టోరీస్ ఇవన్నీ రావడం వల్ల భక్తి భావం తగ్గింది. తర్వాత మళ్ళీ భక్తి భావం పెంచాలని ఇటువంటి కుమారస్వామి అందులోకి ఎక్కువ ఇష్టపడేది కుమారస్వామి భక్తులుగా ఉన్నారు. ఆయన మీద ఇటువంటి మూవీ రావడం చాలా ప్రేక్షకులకి, భక్తులకి కూడా చాలా సంతోషం. కానీ ఇద్దరు కూడా మాస్ ఓరియంటెడ్ కాబట్టి ఆయనకుండే ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఆయనకు ఉంటుంది, ధనుష్కి. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఈయనకు ఉంటుంది. అందులోకి ధనుష్ కన్నా ఎన్టీఆర్కి ఇప్పుడు నేషనల్ వైడ్ హృతిక్ రోషన్తో తీయటం వల్ల నేషనల్ వైడ్ అయిపోయారు. ఆ RRR కూడా బాగా హిట్ అయింది. కాకుండా కూడా ఇప్పుడు పౌరాణిక పాటలు అంటే నందమూరి ఫ్యామిలీ కంటే ఇంకెవరు బెస్ట్ గా చేయాలనేది కూడా ఒక అది అది మెయిన్. తర్వాత ఇది నేషనల్ వైడ్ కూడా ఈయన ఎక్కువ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉన్నారు కాబట్టి అందులోకి బాలీవుడ్ మూవీస్ కూడా ఎక్కువ వచ్చినాయి ఈయన ద్వారా. కాబట్టి ఈయన కొంచెం గ్రాస్ కలెక్షన్స్ బాగా పెరిగితే అంటే జనాల్లో బాగా డీప్ రూట్ ఎన్టీఆర్ వల్ల ఎక్కువ అవుతుంది అనుకుంటున్నాం. అంటే అన్న ఇంకోటి ఏంటంటే అసలు జూనియర్ ఎన్టీఆర్ గారు త్రివిక్రమ్ గారు చేస్తున్నారని ముందు తెలిసింది. తర్వాత వీళ్ళు పోస్టర్ వదిలేంత వరకు కూడా తెలియదు అన్నమాట. సో ఎన్టీఆర్ గారి ఆ ఒక వారిని ఈయన తట్టుకుంటాడు అనుకోవచ్చా? అంటే పోటీ ఇద్దరికి సరైందేనా? ఎవరైనా డ్రాప్ అవ్వాలంటారా? ఎవరు చేసుకోవచ్చా? చేసుకోవచ్చు అంటే మాటల మాంత్రికుడు, త్రివిక్రమ్ వీళ్ళిద్దరు కాంబినేషన్ రావడం కూడా చాలా గ్రేట్. ఇటువంటి మాటల మాంత్రికుడు తమిళ్లో అంత లేరు. మెయిన్ రెండోది ఈయనకున్న ఫ్యాన్స్ ఫాలోయింగ్, తర్వాత టీం వర్క్ ఎన్టీఆర్ది బాగుంటుంది. ధనుష్కి అంత హిట్ మూవీస్, తర్వాత చేసిన మూవీస్ అన్నింటిలో కూడా అంత టీం వర్క్ తక్కువ. ఏదో ఒకటే పందెం కూడా తప్పించి మిగతా అంత హిట్ మూవీస్ ఏమి లేవు చెప్పుకోదగ్గ. కాబట్టి ఆయన మామూలుగా జనాల్లో హైలైట్ అవ్వడానికి ప్రొడ్యూసర్స్ ఇంకా వచ్చి ఇటువంటి ఇంకో కాంబినేషన్లో ఏదో దగ్గరలో మూవీస్ తీయటం, ఏదో చేయాలన్న నిర్మాతలు రావాలన్న ఉద్దేశంతో ఒక హింట్ ఇచ్చారు. కానీ యాక్చువల్గా అయితే ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ అవన్నీ ఈయన ద్వారా స్టార్ట్ అవుతుంది, ఈయన వచ్చేస్తుంది. కానీ ఆయన అయితే ఒక మెరిచి జనాల్లో, నిర్మాతల్లో పడటం కోసం ఒక హింట్ ఇచ్చారు అంతే. అది నేను అనుకోవటం అంటే అండి, త్రివిక్రమ్ గారు తీసుకునే స్టైల్ వేరు, తీసే స్టైల్ వేరు. అలాగే మనకి వెట్రిమారన్ గారు ధనుష్తో పెట్టి తీసే స్టైల్ వేరు. అది కొంచెం రియలిస్టిక్, క్రియేటివ్ అప్రోచ్తో వెళ్తారు, చాలా రియలిస్టిక్ వెళ్తారు. మన వాళ్ళు ఇక్కడ గాడ్ ఆఫ్ వార్ లేదా ఎన్టీఆర్ గారు త్రివిక్రమ్ ఎలాగుంటుందంటే కొంచెం హైపోథెటికల్గానే ఉంటుంది, కొంచెం మనకేంటంటే సినిమాటిక్ లిబర్టీ ఉంటుంది. అంటే కొన్ని ఏంటంటే కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసి జొప్పించి మరి రియలిస్టిక్గా కంటే సినిమాటిక్ లిబర్టీ ఎక్కువ తీసుకుని జనాలకి, ప్రేక్షకుడికి నచ్చే విధంగా తీసేమా లేదన్నదే ఆ పాయింట్లు వెళ్తారు. వాళ్ళు ఏంటంటే నచ్చినా నచ్చకపోయినా అనవసరం, మనం క్లియర్గా డీటెయిల్డ్గా తీసామా, క్రియేటివ్గా అంటే రియలిస్టిక్గా తీసామన్నది వాళ్ళు ఆలోచిస్తారు. కొంచెం ఎడ్జ్ అయితే కనుక తమిళ వాళ్ళకి కుమారస్వామి యాక్చువల్గా తమిళనాడు దేవుడు అండి. అంటే భారతదేశం అంతా ఎంతోమంది అక్కడ వాళ్ళు ఎక్కువగా పూజిస్తారు. మనకేంటంటే వినాయకుడిని ఎలాగంటే వాళ్ళు కుమారస్వామిని అంతా అలా చేస్తారు, ఆయన తమ్ముడిని పూజిస్తూ ఉంటారు. అక్కడ మా వినాయకుడి జోలికి చాలా తక్కువ. అది ఏదేమైనా సరే గాడ్ ఆఫ్ వార్ వెట్రిమారన్ గారు, ధనుష్ గారు తీసే ఈ సినిమాకి లేదా గాడ్ ఆఫ్ వార్కి, రెండు సినిమాలకి మధ్య పోలిస్తే కనుక కొంచెం వెట్రిమారన్ గారి సినిమా వైపే ఎడ్జ్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ రియలిస్టిక్ అప్రోచ్ వేరే. ఇక్కడ ఏంటంటే త్రివిక్రమ్ గారు అలా తీయలేరా అంటే, త్రివిక్రమ్ గారు తీసిన క్లాసిక్ సినిమాలు వెట్రిమారన్ ఏం తీయలేడు, ఇంత గొప్పగా ఆయన ఏం తీయలేడు. కానీ ఏంటంటే వాళ్ళు వెళ్ళే అప్రోచ్ వేరు, వీళ్ళు తీసే విధానం వేరు. ఆ విధంగా ఇలాంటి పౌరాణిక పాత్రలు అనేవి నందమూరి ఫ్యామిలీకి పెట్టింది పేరు. సో ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ ని మాత్రం బీట్ చేయలేడు ధనుష్ అని అంటున్నారు. సో మీ అభిప్రాయం? ఇక్కడ ఏంటంటేనండి, అది తీసుకున్నదే ఇప్పుడు అక్కడ తీసుకున్న విధానమే లెక్క, కథాంశం లెక్క. కథాంశాన్ని హైపోథెటికల్గా తీసుకున్నారు. ఇప్పుడు సపోజు జూనియర్ ఎన్టీఆర్ ఒక బాగా పెద్ద ఉన్నతమైన బంగ్లాలో పుట్టి హెలికాప్టర్లో ఫ్లైట్లోనే తిరిగేలాగా ఉన్నాడు అంటే అనుకోండి, అతనికి మామూలు సిరిగిపోయిన షార్టు లేకపోతే మామూలు సిరిగిపోయిన టీషర్ట్ వేస్తే కుదరదు, మంచి సూట్లు వేయాలి. అంటే ఆ పాత్ర తగ్గట్టుగా అతను ఏ విధంగా మౌల్డ్ చేశారు అన్నదే మెయిన్ అక్కడ. అది ఆ విధంగా త్రివిక్రమ్ గారు చాలా గొప్పగా తీయగలరు, అట్లాగే వెట్రిమారన్ గారు గొప్పగా తీయగలరు. కానీ అల్టిమేట్గా నేను ఎడ్జ్ ఎవరికి అంటే వాళ్ళకున్న హక్కులు ప్రకారం తీస్తే కనుక కొంచెం వెట్రిమారన్ గారికి ఎడ్జ్ ఉంటుంది అనుకుంటున్నాను. అయితే ఇది కమర్షియల్గా అంటే ఎంత రియలిస్టిక్గా తీసినా మన ఎవరో మన ఇది కాదు వెట్రిమారన్ గారు ధనుష్ గారితో తీసే సినిమా ఎంత గొప్పగా తీసినా సరే ఎన్టీఆర్ గారు తీసే సినిమాకే కలెక్షన్స్ ఎక్కువ వస్తాయి. అది ఇక్కడ నేను కలెక్షన్స్ పరంగా చెప్పట్లే, కానీ అది రియలిస్టిక్
రియాలిటీ ఎక్కువ ఉంటుంది. ఇందులో ఏంటంటే కొంచెం హైపోథెటికల్ సినిమా లిబర్టీ ఎక్కువ ఉంటుంది. ఆ విధంగా ఏంటంటే 2 సినిమాలు 2000లో 2 గొప్పవే. ఒక అంతే పౌరాణికాలకి ఆనాటి పాత ఎన్టీఆర్తో తెలుసుకుంటే ఇప్పటిదాకా ఎవరైనా సరే పౌరాణికాలు అనమాట. అలాంటిది ఎన్టీఆర్ గారు చేయమని చాలా లైక్ చేస్తాము. ఓకే. అండ్ ఇంకోటి బ్రో, ఇప్పుడు మురుగన్ అని తమిళనాడు ప్రజలు Okay. కుమారస్వామిని ఎక్కువ పూజిస్తారు అనమాట. అవునవునవును. దేశమంతా పూజించినప్పటికీ తమిళనాడు ప్రజలు ఎక్కువ యా పూజిస్తారు. యా యా సో వాళ్ళకన్నా డీటెయిల్డ్ గా, వాళ్ళకన్నా పర్ఫెక్ట్ గా తెలుగులో చేయలేరేమో అని ఒక అపోహ అన్నమాట. చేయలేరు అనే దానికి తెలుసుకోవాలని తప్పనుంటే ఏదైనా చేయొచ్చు భయ్య. ఫస్ట్ తెలుసుకోవాలి. తెలుసుకునే తత్వం త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి ఉంది. అంతలేంది ఆయన ఒక అంత గొప్ప డైరెక్టర్ అవ్వడు. అలాగే దీని మీద కూడా నేను కొన్ని విన్నాను, విఎఫ్ఎక్స్ గురించి ఆ కైండ్ ఆఫ్ థింక్ చేస్తున్నాడు ఎలా ఏంటి సంగతి అని చెప్పి. అంటే ఆయన చూసుకున్నట్లయితే ఒక ఇంట్లో పెట్టి సినిమా తీసేసే రకం అనమాట. అలాంటిది ఆయన దీనికోసం కూడా విఎఫ్ఎక్స్ వాటి గురించి కూడా సెర్చ్ చేస్తానని తెలిసింది. వీఆర్ వెయిటింగ్ దట్ కైండ్ ఆఫ్ మూవీస్. అందులో త్రివిక్రంగా తీస్తానంటే వెయిట్ చేయాల్సింది కంపల్సరీ. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ మనకు తెలుసు త్రివిక్రమ్ గారి గురించి తెలుసు, ఎన్టీఆర్ గారి గురించి తెలుసు. అవును. బట్ ఇక్కడ జస్ట్ ఒక అనౌన్స్మెంట్ మాత్రమే ఇచ్చారు. Okay. ఆల్రెడీ షూటింగ్ కూడా స్టార్ట్ అయింది. ఫస్ట్ పోస్టర్ కూడా రివీల్ చేస్తారు ధనుష్ గారు. ఓకే ఓకే. సో ముందు వచ్చిన సినిమాకి ఎక్కువ ఆదరణ ఉంటుంది కదా, ఇక్కడ అంత ఆదరణ ఉండకపోవచ్చేమో అని. అలాంటిది ఏముండదు భయ్య. ఇప్పుడు ఏంటంటే బాహుబలి సినిమా ఎక్కడ పోయినా బాహుబలి సినిమానే, ఎవరు చూసిన సినిమానే. ఇప్పుడు రిలీజ్ అయినా రేపు రిలీజ్ అయినా అదొక హిట్, సూపర్ డూపర్ హిట్ అనమాట. అలాగే ఈ సినిమా కూడా అనుకోవచ్చు. ఓకే, వాళ్ళు తీసినా కూడా మన డైరెక్టర్ గారు త్రివిక్రమ్ గారు చూసి దాంట్లో ఇంకా మంచిగా ఏమైనా తీసుకున్నా అలా చేయొచ్చు, తప్పేం లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ కాపీడ్ అని చెప్తారు కదా, అలా చేయడం తప్పేం లేదు. పర్ఫెక్ట్ సెట్ అయితే సెట్ అవుతుంది.